కోనసీమ జిల్లాలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వేడుక ఘనంగా జరిగింది. ఆలయాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. అమలాపురం రూరల్ మండలం వేంవరంలో దేశంలోనే అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం కొలువైంది. మొత్తం 42 అడుగులు ఉన్న ఈ స్వామివారి విగ్రహాన్ని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి సైతం వేమవరం తరలి వస్తున్నారు. పెళ్లి కాని వారు, సంతానం లేనివారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే వెంటనే పెళ్లి, సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారికి షష్ఠి మహోత్సవంలో భాగంగా స్వామివారికి మొదటి రోజు నాడు కళ్యాణం, అలాగే రెండో రోజు అంటే షష్ఠి రోజు నాడు స్వామివారికి తీర్థ మహోత్సవం జరుగుతుంది. ఇది అమలాపురం గ్రామంలో, అమలాపురం గ్రామానికి దగ్గరలో వేమవరం గ్రామం అంటాం. అయితే అక్కడ స్వామివారి స్కందవనం, అలాగే సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పేరు. ఇక్కడ చక్కగా స్వామివారికి 7 మంగళవారాలు అభిషేకాలు చేయించుకుని 7వ మంగళవారం నాగుల చీర కట్టుకుని ఎవరైతే దంపతులు అభిషేకం చేయించుకుంటూ ఉంటారో వారికి చక్కటి సంతానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు స్వామి. అంచేత ఇక్కడ స్వామివారికి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పేరు. అలాగే ప్రధానంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే బెక్కవోల్లో ఇస్తారు, తర్వాత మళ్ళీ ఈ వేమవరం గ్రామంలోనే ఇస్తారు. ఏమిటి, నాగుల చీర అనేటువంటి సాంప్రదాయం. ఇంకెక్కడైనా సరే పొట్ల మీద వేస్తారు, కానీ స్వామివారికి, అమ్మవారికి అలంకరించడం అనేటువంటిది జరగదు. అది ఇక్కడే జరుగుతుంది. అంచేత ఇటువంటి కార్యక్రమం ఇక్కడ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే షష్ఠి మహోత్సవంలో భాగంగా తీర్థం వైభవంగా జరుగుతూ ఉంటుంది. నమస్తే అండి, నా పేరు అంజలి. మేము రాజమండ్రి నుంచి వచ్చాం. ఈ గుడి గురించి మా అత్తయ్య గారు చెప్పారండి. అదే పిల్లలు పుట్టకపోతే పిల్లలని. నాకు పెళ్ళి 2 సంవత్సరాలు అయిందండి. మిస్కెరియర్ అవుతుంది. ఇక్కడ చెప్తే నైట్ వచ్చాము మేము. ఇక్కడ శారీ ఇచ్చారు, కట్టుకొని పడుకుంటే పిల్లలు పుడతారని చెప్పారు. కళ వస్తుంది అంటే ఆ కళలో ఫ్రూట్స్, ఫ్లవర్స్ చిన్నపిల్లలు కనిపిస్తారంట. కనిపిస్తే పిల్లల సంతానం కలుగుతుందని చెప్పారు. వచ్చాం, పడుకున్నాం. ప్రజెంట్ సో ఇది విక్కవోలు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా మమ్మీ వాళ్ళ ఊరు అన్నమాట. మా మమ్మీకి ఇలాగ కొన్ని ఇయర్స్ వరకు మేము పుట్టలేదు. సో ఒక సంవత్సరం షష్ఠికి ఇలాగ నాగుల శారీ అని చెప్పి అట్లా రెడ్ అండ్ వైట్ చెక్ శారీ ఉంటుంది. ఆ శారీ కట్టిపించి ఇక్కడ పడుకోబెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ షష్ఠి కల్లా నేను పుట్టానంట. అది వాళ్ళ బిలీఫ్. నెక్స్ట్ ఇలా పడుకున్న తర్వాత నిద్ర పడుతుంది. నిద్ర పట్టాక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో ఫ్రూట్స్, లేదంటే పిల్లలు ఆడుకునే టాయ్, లేదా ఒక బాబు, అట్లా డ్రీమ్ వస్తుంది. డ్రీమ్ వస్తే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ వచ్చే వాళ్ళ బిలీఫ్. ఇది మా మమ్మీ నాకు చెప్పింది. సో మా ఫ్రెండ్కి నేను సజెస్ట్ చేశాను. నేను ఇయర్ వెళ్తున్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు షష్ఠికి అని చెప్పి తీసుకొచ్చాను అన్నమాట. సిన్స్ లాంగ్ బ్యాక్ ఎవరెవరికైతే ఇట్లా పిల్లలు లేక సఫర్ అవుతూ ఉన్నారో దే కెన్ ట్రై దిస్.